హే గైస్, ఎలా ఉన్నారు? జనరల్గా మనం బస్సెస్లో స్త్రీలని గౌరవించటం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్స్లో వారిని కూర్చొనిద్దాం అనే స్లోగన్స్ చూస్తూ ఉంటాం. బట్ కొంతకాలం పోతే మగవారిని గౌరవించటం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్స్లలో వారిని కూర్చొనిద్దాం అనే స్లోగన్స్ చూడాల్సిన పరిస్థితి రావచ్చేమో. ప్రజెంట్ మన దేశంలో ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ అండ్ పంజాబ్ రాష్ట్రాల్లో ఆడవారికి ఫ్రీ బస్ సౌకర్యం ఉంది. ఈ లిస్టులోకి ఆంధ్రప్రదేశ్ కూడా చేరనుంది. ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ లీడ్ చేసిన కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఈ భారీ విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ముఖ్యమైన కారణం సూపర్ 6 పేరుతో కూటమి ఇచ్చిన హామీలు. ఈ సూపర్ 6 హామీలు ప్రజల్ని బాగా ఆకట్టుకోవడంతో ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. ఈ సూపర్ 6 స్కీమ్స్ ప్రజల్ని అట్రాక్ట్ చేసే, కానీ ఒక స్కీమ్ మాత్రం అట్రాక్షన్తో పాటు కొంచెం కాంట్రవర్సీ కూడా రైజ్ చేసింది. ఆ స్కీమ్ వచ్చేసి ఫ్రీ బస్ ఫర్ ఉమెన్. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేది చాలా మంచి ఆలోచన. ఈ స్కీమ్ని ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో అమలు చేశారు. కాకపోతే ఈ స్కీమ్ని అమలు చేయటం అంత ఈజీ కాదు. ఈ స్కీమ్ వల్ల ఒకవైపు మంచి జరుగుతున్నా ఇంకోవైపు నష్టం కూడా ఉంది. సో ఈ రోజు వీడియోలో ఫ్రీ బస్ స్కీమ్ వల్ల కలిగే లాభాలేంటి, ప్లస్ దీన్ని అమలు చేస్తే వచ్చే నష్టాలేంటి, అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ స్కీమ్ని అమలు చేసి దాన్ని వచ్చే 5 ఏళ్ల పాటు కొనసాగించడం గవర్నమెంట్కి సాధ్యమా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫైండ్ అవుట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఈ ఫ్రీ బస్ స్కీమ్ అనేది కొత్తగా వచ్చిందేం కాదు. ఈ స్కీమ్ని ఇండియాలో మొట్టమొదటిసారిగా ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పంజాబ్ స్టేట్స్ ఈ స్కీమ్ని స్టార్ట్ చేశాయి. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. సో ఈ స్టేట్స్లో ఫ్రీ బస్ స్కీమ్స్తో వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఏపీలో ఈ స్కీమ్ ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా లాభాలు ఏంటో చూద్దాం. ఫ్రీ బస్ స్కీమ్ని స్పెషల్గా ఆడవాళ్ళ కోసం తీసుకొచ్చారు అండ్ అది వాళ్ళకి క్లియర్గా హెల్ప్ అవబోతుంది. ఈ స్కీమ్ అమలు చేసిన ప్రతి స్టేట్లో బస్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రయాణం చేసే ఆడవాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రిపీట్ అవబోతుంది. ఫ్రీ బస్ సర్వీస్ వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడే మహిళల సంఖ్య పెరగడంతో పాటు ఆల్రెడీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడిన వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అవబోతుంది. ఈ స్కీమ్ వల్ల పూర్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే ఆడవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్ మీద హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ గ్రూప్ ఒక సర్వేని కండక్ట్ చేసింది. ఈ సర్వే ప్రకారం దాదాపు 35% మంది ఈ ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా నెలకి ₹1000 వరకు సేవ్ చేసుకుంటున్నారంట. సో పూర్ ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోని ఆడవాళ్ళకి ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఫైనాన్షియల్గా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఈ సర్వేలో చెప్పిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఉండటం వల్ల ఆడవాళ్ళకి హెల్త్ కేర్ని యాక్సెస్ చేయటం చాలా ఈజీగా మారింది. ఈ సర్వే ప్రకారం ఫ్రీ బస్ స్కీమ్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం అందుకునే ఆడవాళ్ల శాతం 52% నుంచి 81%కి పెరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా హెల్త్ కేర్ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళలో కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ట్యూమర్స్ డిటెక్ట్ చేయడానికి, డ్రగ్స్ డిస్కవర్ చేయడానికి, మెడికల్ ఇమేజ్ ఎనాలిసిస్, వర్చువల్ మెడికల్ బాట్స్, జెనెటిక్స్, ప్రిడిక్టివ్ మోడలింగ్ ఫర్ డయాగ్నోసిస్, ఇలా చాలా వాటికి డేటా సైన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అండ్ మీకు తెలుసా, ఇండియాలో జాబ్ లిస్టింగ్స్ ఫర్ డేటా సైన్స్ 29% ఇంక్రీజ్ అయింది. 2026 నాటికి డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రజెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ, చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ అనమాట. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పే ఫుల్ కోర్స్ ఫీజ్ 75,000 ప్లస్ జిఎస్టీ. దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ అయితే సెకండ్ వన్, పే 40,000 ప్లస్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ సిటీసీలో 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూలై 27న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ 4,000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఈ స్కీమ్ని తమిళనాడు గవర్నమెంట్ కూడా అమలు చేసింది. సిఏజీ అనే కన్జ్యూమర్ యాక్షన్ గ్రూప్ చేసిన స్టడీ ప్రకారం ఫ్రీ బస్ సర్వీసెస్ ద్వారా సేవ్ చేసుకున్న డబ్బుతో ఆడవాళ్ళు తమ హెల్త్తో పాటు ఫ్యామిలీ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఫుడ్లో న్యూట్రిషన్ పెంచుకోవడం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేసుకోవడం లాంటి
లాంటివి చేస్తున్నారంట. సో ఈ స్కీమ్ని కానీ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ, న్యూట్రిషన్, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. నార్మల్గా ఒక ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకోండి. ఆ ఫ్యామిలీలో ట్రాన్స్పోర్ట్ కోసం ఒక వెహికల్ ఉంటే అది ఆ ఫ్యామిలీ మగవాళ్ళకే పరిమితం అవుతుంది. ఆ ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా భర్త మీద లేదా కొడుకుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఆడవాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వటం అనేది బాగా తగ్గిపోతుంది. ఈ ఫ్రీ బస్ స్కీమ్ జస్ట్ డబ్బులు సేవ్ చేయడం కోసం మాత్రమే కాదు, ఇది చాలా సింపుల్ విషయంలా అనిపిస్తుంది. కానీ ఒకసారి డీప్గా ఆలోచిస్తే దీని వెనక చాలా లాభం ఉంది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాళ్ళు కాదు, కేవలం వంటగదికి మాత్రమే పరిమితమై ఉండేవాళ్ళు. ఆ తర్వాత మెల్లిగా గడప దాటి బయటికి రావటం మొదలు పెట్టారు. కానీ అలా వచ్చాక కూడా ఎన్నో అడ్డంకులు. జాబ్ చేయాలనుకున్నా, స్కూల్ లేదా కాలేజీకి వెళ్ళాలనుకున్నా సేఫ్టీ ఒక ప్రాబ్లంగా ఉండేది. పోనీ సేఫ్టీని పక్కన పెట్టి ధైర్యం చేసి వెళ్దాం అనుకున్నా వచ్చే శాలరీలో సగం ట్రావెలింగ్కే పోయేవి. ఎంతో మంది అమ్మాయిలు సరైన ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు పెట్టుకోలేక చదువులు, ఉద్యోగాలు మానేసిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మగవాళ్ళు ట్రావెల్ చేసినంత ఈజీగా ఆడవాళ్ళు బస్సులలో ట్రావెల్ చేయలేరు. అందుకే వాళ్ళు క్యాబ్లు, ఆటోలు అంటూ వాటి వైపు వెళ్తూ ఉంటారు. వాటిలో సేఫ్టీ లేకపోగా కాస్ట్ కూడా బాగా ఎక్కువ. సో బేసిక్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనేది ఆడవాళ్ళకి పెద్దగా కనిపించని ప్రాబ్లంగా మారింది. సో ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల సేఫ్టీ అండ్ కాస్ట్ రెండు ప్రాబ్లమ్స్ని స్టేట్ గవర్నమెంట్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నాయి. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వెళ్ళాలి అనుకుంటుంది. సో ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఆడవాళ్ళకి అవుట్ అండ్ అవుట్ లాభం. ఇంతకుముందు ఏ మార్కెట్కో లేదా ఏదైనా ఇంపార్టెంట్ పని కోసం బయటికి వచ్చేవాళ్ళు ఇప్పుడు పార్కులు, టెంపుల్స్, థియేటర్స్ ఇలా ఎక్కడికి కావాలంటే అక్కడికి సేఫ్టీ గురించి భయపడకుండా వెళ్ళొచ్చు. ఎలా చూసుకున్న ఆడవాళ్ళకి ఈ స్కీమ్ లాభమే. కానీ కాయిన్కి రెండు సైడ్స్ ఉన్నట్లు ఈ స్కీమ్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఫ్రీ అనే పదం చాలా పవర్ఫుల్. ఏదైనా ఉచితంగా, అది కూడా గవర్నమెంట్ చేతుల మీదుగా వస్తుంది అంటే కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పూటకి కష్టపడే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఆ ఫ్రీగా వచ్చేదాన్ని పొందాలి అనుకుంటారు. ఈ ఫ్రీ బస్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ స్కీమ్ అమలు చేసిన ప్రతి స్టేట్లో అవసరానికి మించి ఫ్రీ బస్సెస్ ని వాడుతున్నారు. 100 రూపాయలు చీపురు కొనడానికి వేరే టౌన్కి వెళ్ళటం, వారానికి ఒకసారి వెళ్ళే మార్కెట్కి ప్రతిరోజు వెళ్ళటం, ఇలా ఫ్రీ కదా అని అదే పనిగా పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నారు. దీనివల్ల నిజంగా ఈ ఫ్రీ బస్ స్కీమ్ అవసరమైన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. లైక్ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు బస్సులలో ప్లేస్ సరిపోక ఇబ్బంది పడుతున్నారు. మామూలుగా 60 కెపాసిటీ ఉండే బస్సులో ఒకప్పుడు 100 మంది ఎక్కేవాళ్ళు. ఈ ఫ్రీ బస్ స్కీమ్ వచ్చిన తర్వాత దాదాపు 200 మంది దాకా ఎక్కుతున్నారు. ఎంత మంది ఎక్కుతారమ్మా ట్రిప్ కి? మనం మామూలుగా అయితే 60 మంది కదా, ఎంత మంది ఎక్కుతున్నారు? 200 మంది ఎక్కుతారు మేడం. అదిగో బస్ ఎంత ప్యాకేజ్ చూడండి. సో 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో సిచ్యువేషన్ ఇలా ఉంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ అమలయ్యాక అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో సీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఆర్టీసీ జనరేట్ చేసే రెవెన్యూకి బ్రేక్స్ వేసే ఛాన్స్ ఉంది. ఈ స్కీమ్ అమలు చేస్తే ఏపీఎస్ ఆర్టీసీ మీద మినిమం 1000 కోట్ల భారం పడే ఛాన్స్ ఉంది. టీడీపీ గవర్నమెంట్ ఈ స్కీమ్ మీద ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఒక ఎస్టిమేషన్ వేసి ఈ స్కీమ్ పల్లె వెలుగు ఇంకా సిటీ సర్వీస్ బస్సుల వరకే ఈ స్కీమ్ని పరిమితం చేశారనుకుందాం. సో అప్పుడు ఆర్టీసీకి రోజుకి 2 నుంచి 3 కోట్ల దాకా లాస్ వస్తుంది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఆర్టీసీకి సంవత్సరానికి 750 నుంచి 1200 కోట్ల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఈ స్కీమ్ని ఎక్స్ప్రెస్, డిలక్స్, అల్ట్రా డిలక్స్, సూపర్ లగ్జరీ బస్సులకి కూడా అమలు చేస్తే అప్పుడు ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో 30% నష్టం కలుగుతుంది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి 6000 కోట్ల రెవెన్యూని ఆర్టీసీ చూపించింది. సో 30% లాస్ అంటే దాదాపు 1800 కోట్ల నష్టం వస్తుంది. డీజిల్ ధరలు పెరిగాయంటూ గత 4 ఏళ్లలో 3 సార్లు టికెట్ రేట్లను పెంచింది గవర్నమెంట్. అలా టికెట్ రేట్లు పెంచిన తర్వాత కూడా ఆర్టీసీకి ప్రతి నెల 200 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. గవర్నమెంట్ లో విలీనం అయినా కూడా ఆర్టీసీ ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది. సో ఈ ఫ్రీ బస్ స్కీమ్ కానీ అమలైతే ఆర్టీసీ మీద భారం మరీ ఎక్కువైపోతుంది. ఫ్రీ బస్ స్కీమ్ వల్ల నష్టపోయేది కేవలం ఆర్టీసీయే కాదు, ఆటో డ్రైవర్లు కూడా. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సర్వీస్ మొదలయ్యాక తెలంగాణ ఇంకా కర్ణాటకలో ఆటో డ్రైవర్స్ బాగా నష్టపోతున్నారు. ఈ స్కీమ్ మొదలయ్యాక దాదాపు 40 నుంచి 60% ప్యాసింజర్లు తగ్గిపోయారు. వీళ్ళే కాదు, ర్యాపిడోలు, క్యాబ్ల మీద జీవనం సాగించే వాళ్ళకి కూడా ఈ బస్ స్కీమ్ తల మీద కుంపటిలాగా మారింది. ఆటోలు, క్యాబ్లే కాదు, మెట్రో మీద కూడా ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎఫెక్ట్ పడింది. ఆడవాళ్ళందరూ బస్సులలో ప్రయాణం చేయడానికి మొగ్గు చూపడంతో మెట్రో ట్రైన్స్ ఇన్కమ్ తగ్గిపోయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే
అయితే మెట్రోని మెయింటైన్ చేసే L&T కంపెనీ 2024లో తెలంగాణ మెట్రో ప్రాజెక్ట్ని వదిలేస్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ మెట్రో ఉంది. L&T కంపెనీ వదిలేస్తే ఇంకో కంపెనీ ఆ ప్రాజెక్ట్ని తీసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా మెట్రో రాలేదు. బట్ డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కానీ ఇలా ఫ్రీ బస్ స్కీమ్ వల్ల సగం పాపులేషన్ అంటే ఆడవాళ్ళు మొత్తం బస్సులు వాడుతున్నారు అని తెలిసిన తర్వాత ఏ కంపెనీ కూడా మెట్రోని మేనేజ్ చేయడానికి రాదు. ఇన్ఫ్యాక్ట్ జనాలు ఇలా బస్సులని ప్రిఫర్ చేస్తున్నారు అనిపిస్తే అసలు గవర్నమెంటే ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయదు. ఈ పాయింట్ చెప్పకూడదు అనుకున్నాను, బట్ చెప్పక తప్పట్లేదు. ఆడవాళ్ళ కోసం ఫ్రీ బస్ తీసుకొని వచ్చారు, బానే ఉంది. కానీ ఆ స్కీమ్ వల్ల ఇటు డబ్బులు ఇచ్చి టికెట్ కొంటున్న మగవాళ్ళకి సీట్లు దొరకట్లేదు. తెలంగాణలో ఇలా టికెట్ కొని సీటు దొరకని ప్యాసింజర్ ఒకరు కోర్టులో కేసు వేశాడు. హరీందర్ అనే ఎంప్లాయీ ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల విసిగిపోయి ఈ స్కీమ్ రద్దు చేయాలని, ఈ స్కీమ్ ని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి కోర్టులో కేసు కూడా వేశాడు. అఫ్ కోర్స్ హరీందర్ ఫ్రస్ట్రేషన్ లో న్యాయం ఉంది. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని కనీసం నించోటానికి కూడా ప్లేస్ దొరకకుండా పోతుంది. తెలంగాణలో అయితే ఫ్రీ బస్ కదా అని చెప్పి అదే పనిగా బస్సులు ఓవర్ క్రౌడ్ అయిపోతున్నాయి. ఓవర్ క్రౌడ్ అయిన బస్సుల్ని హ్యాండిల్ చేయలేక ఆర్టీసీ డ్రైవర్లు చాలా కష్టపడుతున్నారు. బస్సు కొడుతురు, బస్సు ఆపిన మరి ఏం చేయాలి? పడి చచ్చిపోతే మేము ఏం చేయాలి? కేసులు పెట్టుకుంటే ఓనర్ పెట్టుకుంటాడు. అంతేకాదు ఆడవాళ్ళు మరీ ఎక్కువగా బస్సులను ఎక్కుతూ ఉండటంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు లేడీ ప్యాసింజర్స్ మీద చిరాకు పట్టడం, ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారంటూ చులకనగా చూడటం చేస్తున్నారంట. పాపులేషన్ ఎక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉండే ఛాన్స్ ఉంది. సో బేసిక్గా ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఆడవాళ్ళకి బాగా లాభం చేకూరుస్తుంది. మిగతా వాళ్ళకంటే ఆర్టీసీకి, ఆటో వాళ్ళకి, మగవాళ్ళకి నష్టం కలిగిస్తుంది. అలా అని ఈ స్కీమ్ వేస్ట్ అనలేం. ఆడవాళ్ళ సేఫ్టీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. సో ఏపీ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆల్రెడీ ఈ స్కీమ్ మిగతా స్టేట్స్లో అమలు చేశారు. అక్కడ ఈ స్కీమ్ ఎలా అమలైంది, అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి అనేవి స్టడీ చేసి ఆ స్టడీని బేస్ చేసుకొని మన స్టేట్కి సరిపోయేలా లైక్ ఎక్కువ బస్సులు పెంచడం, లేదా మంత్కి ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ఫ్రీ రైడ్స్ అని పెట్టడం, ఆడవాళ్ళకి సపరేట్గా పింక్ పెయింట్ వేసి బస్సులను పెట్టడం, ఇలాంటివి చేస్తే ఈ స్కీమ్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అమలు చేయొచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.